నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోటలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రంగు రవికిషన్ గౌడ్, ప్రత్యేక అధికారి భూమయ్య ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ లెక్కింపులో 3 నెలల ఆదాయం 3,18,053 రూపాయలు వచ్చినట్టు ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్ తెలిపారు. పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, తదనంతరం గోదాదేవి కళ్యాణం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయంలో ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు అన్నిటికీ సహకరించిన మహిళల భక్తులు, పోలీస్ శాఖ, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, మీడియా మిత్రులు, పాలకవర్గ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ పురాతన ఆలయాన్ని ముందుకు సాగే విధంగా భక్తుల సహాయ సహకారాలతో అందరి తోడ్పాటుతో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. మన ఈ ప్రాచీన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోటలో గత నెల 17వ తారీఖు డిసెంబర్లో ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల మన 13వ తారీఖు వరకు మనం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా చాలా అంగరంగ వైభవంగా మన భక్తులు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఆ కలియుగ దైవం మన నిర్మల్లోనే ఉన్నాడన్నట్టు మనకు కనబడుతూ మన అంగరంగ వైభవంగా గతంలో జరగనంత రీతిలో మన గోదా కళ్యాణానికి 3,000 పైచిలకు భక్తులు మన కళ్యాణాన్ని వీక్షించి వారి కోరికను తీర్చుకొని మా స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగింది.